రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేపడుతూ రైతుల పక్షపాతిగా పనిచేస్తుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మోపాల్ మండలం ఎల్లమ్మకుంట గ్రామంలో బాద్సి పిఏసిఏసి ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తోలుత కాంటా వద్ద ప్రత్యేక పూజలు చేసి కొనుగోలును ప్రారంభించారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేను గ్రామస్తులు బంజారా సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. అటు గ్రామంలో నూతనంగా 5 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్న సునీత, సుధాకర్ గృహ ప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి తండాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటను కేంద్రం కొనుగోలు చేయాలని, చేతులెత్తేస్తే రాష్ట్రం రైతు పక్షపాతిగా వ్యవహరించి రైతులకు మద్దతు ధరతో పంట కొనుగోలు చేస్తుందని తెలిపారు. सर ओके निश्चित ఎంపీడీఓ సార్ కనబడి కొద్దిగా ముందుకు రండి రాములు సార్. ఓకే ఓకే అది పైన పైన పట్టిన పట్టి రాస్తా ఏడాస్తవే పట్టి బయటకెళ్ళి తీయాలి పైన ఏఎంసీ చైర్మన్ గారికి, నిజామాబాద్ లో నూతనంగా ఎన్నుకోబడ్డ ఫస్ట్ డివిజన్ కార్పొరేటర్ భోజన్న గారికి, గ్రామ సర్పంచ్ తిరుపతి గారికి 2400 మద్దతు ధరతోటి ఇవాళ మక్క కొంటున్నాం. మనం దానికి మనము అందరికన్నా ముందు ఎల్లంకుంట గ్రామ ప్రజలు, రైతులు, ముందున్న మహిళలు, మీరు అందరూ కూడా ఒకసారి సార్ని చప్పట్లతో ధన్యవాదాలు తెలియాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మరి సార్కి తెలియజేసింది ఒకటే, ఎల్లమ్మకుంట యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మంచిప్ప మన ఎమ్మెల్యే గారు మన ప్రతిసారి వారి వరి పంటతో మొక్కజొన్న పంటలు కూడా పండిస్తారు అని చెప్తే వర్షాకాలంలో కూడా ఒక ఇస్తాము. మాకు మొక్కజొన్న మద్దతు ధర మనకు అనుకుంటే గిరిజన రైతులు మరి మోపాల్ మండలం పడతారు, వాళ్ళకు లేకుంటే బయట దళారులకు 1800 గాడికి అమ్ముకుంటారు అని చెప్పంగానే వర్షాకాలంలో కూడా పొలం వేసుకోకుండా అందరు మొక్కలు పండిస్తారని చెప్పి లేదు సార్, తప్పకుండా మీరు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి మీ గ్రామం రావడం. అంతకుముందు ఈ గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్ అప్పుడు మరి గ్రామస్తులందరూ కూడా ఆహ్వానించారు కాబట్టి, కానీ ఆ రోజు వేరే కార్యక్రమాల వల్ల మీ గ్రామానికి రాలేకపోయినాం. ఈరోజు మీ గ్రామానికి వచ్చి మీ అందరి ముందు మరి ఈ శుభకార్యంలో పాల్గొనడం, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, పెద్దలు పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా డివిజన్ నెంబర్ 1 కార్పొరేటరు అయినటువంటి భోజన్న గారు, మరి మీ గ్రామ సర్పంచ్ తిరుపతి గారు, అధ్యక్షుడు సాయారెడ్డి గారు, మరి గంగన్న గారు, తారాచంద్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ గారు, అదేవిధంగా మరి జలంధర్ గారు, కిరణ్ గారు,
చిన్ననాటి మిత్రుడు ఈశ్వర్ గారు, అదేవిధంగా మరి ఈ మండలానికి సంబంధించినటువంటి గౌరవ సర్పంచులకు, మీ గ్రామ పెద్దలైనటువంటి మరి మాజీ ఎంపీపీ అయినటువంటి యాదగిరి గారికి కూడా మీ అందరు కూడా పేరు పేరున నమస్కారం. చీలు సరిపోతలేవు, కొంచెం నిలబడి. మక్కలేమో 2400 రూపాయలకు కేంద్ర ప్రభుత్వము కొనాలని చెప్పి ధర నిర్ణయించింది. మరి ఏమైంది? మరి ధర నిర్ణయించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొనాలి కదా, ఇవాళ 4 కొంటలేరు. మరి 83,000 దగ్గర 700 మెట్రిక్ టన్నుల మన జిల్లాలో పండితే మరి మార్కెట్లో చూస్తేనేమో 1700-1800 కొంటున్నారు. 2400 ప్రభుత్వం నిర్ణయించింది. ఒక క్వింటాల్కు రైతుకు 700 రూపాయలు లాస్ అవుతుంది. మరి ఎవరు భరించాలి ఇది? కాబట్టి ఇవాళ మనకు ఎన్ని కష్టాలైనా పర్వాలేదు, మరి మన జిల్లాలో మక్కలు ఖచ్చితంగా కొనాలని చెప్పి మరి అక్కడ అగ్రికల్చర్ మంత్రి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి ఇవాళ మన జిల్లాలో 28 మక్కల కేంద్రాలను స్టార్ట్ చేసి మన ఇల్లంకుంట కానీ, బైరాపూర్ కానీ, కల్పోల్ కానీ, అమ్రాబాద్, తర్వాత ఇంకా రామ్సాగర్ తాండా ఇవన్నీ ఉన్నాయి. ఈ తాండాలన్నింటిలో కూడా మనకు బాడ్సి సొసైటీ కింద ఇలా ఒక మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? రైతులకు నష్టపోవద్దు. ఒక క్వింటాలకు మక్కకు 700 రూపాయలు నష్టపోతున్నారు. అంటే ఒక ఎకరానికి మన రైతులు కష్టపడి మంచిగా పంట పండిస్తారు, 30 క్వింటాలు వెళ్తుంది. మక్క క్వింటాలు ఇంటూ 700 అంటే ఎంత? ఎకరానికి 20,000 రూపాయలు ఇళ్ళనే నష్టమై కష్టపడి పండించినటువంటి పంటను మనం ఖచ్చితంగా ఎంత నష్టమైనా కొనాలి. పోతే ఒక 1000 కోట్లు పోతాయి, కానీ మరి రైతుకు నష్టపోవద్దని చెప్పి ఇలా ప్రభుత్వం ముందుకు వచ్చి మనం మక్కల కేంద్రాన్ని స్టార్ట్ చేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి, రైతులను ఆదుకోవడానికి. ఇవాళ అదేవిధంగా వడ్లు కూడా ఒకప్పుడు నేను కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద తూర్పుగోదావరి జిల్లాలో వరి బాగా వండుతుంది. అది చాలా పెద్ద జిల్లా. 9 నుండి 10 లక్షల మెట్రిక్ టన్నుల వరి వస్తుంది. ధాన్యం అంటే గోదావరి జిల్లాలో వండుతుంది. మరి ఇట్లా దియాల పంట అంటే రైతులు అంటే గట్ల పంట వండియాలని అంటున్నారు. ఇవాళ ఏమైంది? మరి నిజామాబాద్ జిల్లా అంతా 4 గంటలు ఉంటుంది. ఈస్ట్ గోదావరి జిల్లా ఎంత ఉంటుందంటే మన నిజామాబాద్ ఉంటుంది. దగ్గర 4 మంది అసెంబ్లీ ఒక నిజామాబాద్. దాంట్లో అప్పుడు ఒక 2 లక్షలు కూడా వండకపోతుండే. ఇవాళ మరి వ్యవసాయం రంగం ఏ విధంగా అభివృద్ధి చెందింది? ముఖ్యంగా మన ప్రాంతము వ్యవసాయాన్ని మన వరి పండించడం అంటే ఒక్కొక్క పంటకే దగ్గర 9 లక్షల మెట్రిక్ టన్నుల పంట మన నిజామాబాద్. కానీ వాళ్ళ దాంతో సమానంగా దానికంటే ఎక్కువ మరి పండిస్తున్నామంటే మరి రైతుల యొక్క కృషి. ఇవాళ రైతులకు ఉచిత కరెంటు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని, కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని 2004 నుండి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇవాళ ఉచితంగా కరెంట్ ఇవ్వడం వల్ల, నాణ్యమైన ఎరువులు ఇవ్వడం వల్ల, ఇలా నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల, మళ్ళీ మార్కెట్ గ్యారంటీ ప్రభుత్వమే ప్రతి గింజ కొంటామని చెప్పి మార్కెట్ గ్యారంటీ ఇచ్చి అవసరం ఉంటే సన్నవాళ్ళకు బోనస్ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం వల్ల ఇలా విపరీతమైన పంట పండిస్తూ ఉన్నారు. మన గోడౌన్స్ లేవు. ఇంకా ఇలా పంట ఎక్కడ పోసుకోవాలో తెలుసలేదు అని ఖాళీ చేపిస్తూ ఉన్నాం. ఇప్పుడు రైతు ఆల్రెడీ మీకు తెలుసు 3 నెలలకు ఒక చౌకధరల దుకాణం అంటున్నారు. నిజంగానే ఇది బాగా దూరం ఉంది. ఇప్పుడు మంచి పక్కు నేను అధికారులతో మాట్లాడి మరి అది ఎట్లా పాసిబుల్ అవుతుంది, అవసరం ఉంటే ఒక రోజు ఇక్కడ లారీ బియ్యం ఇక్కడనే పంపించేసి ఈయనే ఒక సెంటర్ ఇచ్చి ఈయనే చెప్పిద్దాం. అదొకటి కూడా డబ్బులు ఉన్నాయి, మీరు జాగా చూపించండి. మరి కొంచెం లోన్ తీసుకొని కొంచెం సొసైటీ నుండి మీకు ఇక్కడ ఎరువుల గిడ్డంగి కూడా మినిమం ఒక 100 నుండి 150 మెట్రిక్ టన్స్ కూడా ఇక్కడ కట్టిద్దామని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా రైళ్లు మరి అంటున్నారు, అవి తప్పకుండా మనము చేపిద్దాం, అన్ని అయిపోతాయి. ఇలా మీరు ఏమంటున్నారు? మరి ఈ ప్రాంతంలో ఇలా అభివృద్ధి అంతా ఉంది. మరి మంచి పని ముంచాలని, బైరాపూర్ని ముంచాలని ఈ నుండి లేపేయాలని ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ 21 ప్యాకేజ్లో ఏ మాత్రం మునుపు లేకుండా పాత మాకు నీళ్ళు ఇద్దామని ప్రణాళికలు చేసి కంప్లీట్ అయిన తర్వాత మరి వాళ్ళ ప్రాజెక్ట్ కడతాం అంటే నేను అక్కడ టీఆర్ఎస్ లో ఉండి కూడా అప్పుడు అడ్డపడ్డాం. మేము అందరూ సహకారంతో మనం ఆపినాం. కానీ ఇవాళ మన ప్రాజెక్టు కంప్లీట్ కావాలా, ఎందుకంటే ఈ నీళ్లు మనకు గడుపుల దాకా పోతాయి. మనకి ఇటు మళ్ళీ ఇటు దాని గురించి ఆలోచన చేసాం. మరి ఇక్కడ పాత మోడల్లో కట్టాలా, మరి ఇక్కడ ముంపు ప్రాంతం చేయొద్దు. ఎవరికి కూడా తాండాలలో పాపం గిరిజనులు ఉంటారు కాబట్టి వాళ్ళ భూమి మునగద్దు, వాళ్ళ ఇల్లు పోవద్దు, వాళ్ళకి నష్టం జరగకుండా ఈ ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ చేయాలని ఆలోచించి ఇలా కొలిక్కి వచ్చింది ఒకటి. ఇలా మీ అందరి ముందు లింక్ పెట్టి మంచి చెరుకు లింక్ పెట్టి
144 మీటర్స్ హైట్ లో మరి ఈరోజు గోపాల మండలంలోని అమరాబాద్ అండ్ మంచిపాల్ ఏరియాలో మొక్కజొన్న కేంద్రం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం జిల్లాలో 25 సెంటర్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో 32,000 ఎకరాలలో మొక్కజొన్న జిల్లాలో ఉన్నది. రైతులకు నష్టం జరగకూడదని మార్కెట్ రేటు మరి ఈరోజు 1,700-1,800 ఉన్నదా మరి ప్రభుత్వం మార్కెట్ ద్వారా మరి లోకల్ ఏజెన్సీస్ ట్యాక్స్ ఏజెన్సీగా పెట్టుకొని మరి 2,400 మొక్కలు కొంటా ఉన్నాం. ఒక క్వింటాల్కు 500 నుండి 600 నష్టం జరిగినప్పటికీ మరి రైతులకు నష్టం జరగద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కొంటా ఉంది. ఇవాళ ప్రతి గింజ మొక్కలను కొంటా ఉన్నాము. మరి 700 పైచీలకు వరి కొనుగోలు కేంద్రాలను కూడా పెట్టి గుడ్డువాటలు సన్నవాటలు మొత్తం కూడా కొని ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కాకుండా ఇవాళ ఐకేపీ వాళ్ళను తర్వాత బ్లాక్ సొసైటీ ద్వారా ఫార్మర్స్ సొసైటీస్ ద్వారా అన్ని కూడా మనం ఎక్కడెక్కడ కేంద్రాలు పెట్టి మరి లేబర్ ప్రాబ్లం లేకుండా లారీల ప్రాబ్లం లేకుండా మరి రైస్ మిల్లర్తో కూడా మాట్లాడి మొత్తం కూడా వరి దగ్గర 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనడానికి యంత్రాలను సిద్ధం చేస్తాం. దీంట్లో ముఖ్యంగా రెవెన్యూ వాళ్ళు, తర్వాత సివిల్ సప్లై వాళ్ళు, మళ్ళీ డిఆర్డిఏ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ సమయంగా పనిచేసి మరి ఈవెన్ డిఎస్ అంటే సివిల్ సప్లై వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు ఎక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ ఎల్లమ్మ కుంటలో మరి దీంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ 13 ఇళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రతి గ్రామంలో ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ రూపొందించడానికి రెడీగా ఉన్నాయి. తప్పకుండా ఈ కార్యక్రమం ప్రజలు చాలా ఆనందంగా ఇందిరమ్మ ఇంట్లో సుధాకర్ అని వాళ్ళు ఓనర్తో మాట్లాడడం జరిగింది.